భారతదేశంలోని పురాతన జ్ఞాన కథల నుండి ఒక ఆసక్తికరమైన కథ మా ముందుకు వస్తోంది. తెనాలి రామకృష్ణ కథల సంకలనంలో భాగమైన ఈ కథ మనకు జీవితంలో సంఘటనల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలియజేస్తుంది. ఆనందంతో కూర్చుని ఈ అద్భుతమైన కథను వింటూ మనం జ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఉందాం. మన కథ ప్రారంభమవుతోంది. అవమానానికి సన్మానం. కృష్ణదేవరాయ మహారాజు చాలా ముచ్చటపడి ఒక మంచి మేలుజాతి గుర్రాన్ని కొన్నాడు. ఆ గుర్రం బాగా శిక్షణ పొందినది. ఈ గుర్రం చాలా అందమైనది మాత్రమే కాదు, తెలివైనది, చురుకైనది కూడా. ఇవి చేసే విన్యాసాలు చూసి మహారాజు ముచ్చటపడి కొన్నారు. అది విన్యాసాలు చేస్తుంటే చూసి ఆనందించేవారు. ఈ గుర్రం యొక్క విన్యాసాల ప్రదర్శన ప్రజలకు కూడా ఉంచేవారు. ఈ గుర్రం చేసే విచిత్ర విన్యాసాలు సైనికులను ఆశ్చర్యపరిచే విధంగా ఉండేవి. ఆ నోట ఈ నోట విని రాజ్య ప్రజలు కూడా ఈ గుర్రం గురించి తెలుసుకున్నారు. తండోపతండాలుగా గుర్రం చేసే విన్యాసాలు చూడడానికి రావడం మొదలుపెట్టారు. ఆ విన్యాసాలు చూసి ప్రజలు కూడా గుర్రాన్ని ప్రశంసించడం ప్రారంభించారు. ప్రజల ఉత్సాహం చూసి గుర్రం కూడా మరింత ఉత్సాహంగా విన్యాసాలు చేసేది. కొందరు ప్రజలు గుర్రం కోసం గుగ్గిళ్లు తెచ్చేవారు. చిన్నపిల్లలు గుర్రానికి గుగ్గిళ్లు పెట్టి కేరింతలు కొట్టేవారు. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఆ గుర్రానికి బాగా దగ్గరయ్యారు. ఆ గుర్రంతో ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా గడిపేవారు. ప్రతిరోజు మహారాజు ఆ గుర్రం పైన ఎక్కి సవారీ చేస్తూ చాలా దూరం ప్రయాణం చేసేవారు. అలా ఆ గుర్రంపై ఎక్కి వ్యాయామం చెయ్యడం పరిపాటి. ఒకరోజు గుర్రంపైన ఎక్కి తుంగభద్ర నదివంతెన పైకి చేరుకున్నారు. ఆకాశంలో చూడచక్కని సూర్యోదయం, జోరున నదీ ప్రవాహం, పక్షుల కిలకిలలు, చల్లగా తాకే పిల్లగాలి. అలాంటి అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఆ గుర్రంపై కూర్చుని వ్యాయామాలు చేస్తున్నారు. అప్పుడే తెనాలి రామకృష్ణుడు అటువైపుగా వస్తున్నాడు. దూరం నుంచి మహారాజుని గమనించి మహారాజు ఎక్కిన గుర్రాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మహారాజు దగ్గరికి వచ్చి గుర్రంపై చేస్తున్న వ్యాయామాలు ఆసక్తిగా చూస్తున్నాడు. మహారాజు తెనాలి రామకృష్ణుణ్ణి చూసి ఆగాడు. గుర్రం 2 కాళ్ళు పైకెత్తి సకిలించింది. మహారాజు 2 చేతులతో గుర్రాన్ని నిమిరాడు. మహారాజా, శుభోదయం అంటూ తెనాలి రామకృష్ణుడు మహారాజుకి నమస్కారం చేస్తూ పలకరించాడు. శుభోదయం తెనాలిరామా, ఏంటి మీరు ఈ సమయంలో ఇలా ఈ వైపొచ్చారు? ఎటువైపు మీ ప్రయాణం? అంటూ నవ్వుతూ మహారాజు కూడా సంతోషంగా పలకరించారు. మంచి ఆరోగ్యం కోసం నాకిక్కడ నడవటం అలవాటు మహారాజా. మీ గుర్రం చాలా బావుంది. దీనిమీద మీలాంటి వీరులు కూర్చోవడం వలన ఈ గుర్రానికి ఖ్యాతి. ఇలాంటి గుర్రాన్ని సవారీ చేయడం వల్ల మీకు కూడా ఖ్యాతి అని గొప్పగా చెప్పాడు. ధన్యవాదములు రామకృష్ణ. మేము ఈ గుర్రాన్ని చాలా దూరం నుంచి తెప్పించాం. ఇది చాలా అందంగా ఉంది. అలాగే తెలివైనది, చురుకైనది కూడా. రకరకాల విన్యాసాలు చేస్తుంది అంటూ మహారాజు చాలా ఉత్సాహంగా తెనాలి రామకృష్ణుడితో చెప్పాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. తెనాలి రామకృష్ణుడు ముఖం చూసి మహారాజు కనిపెట్టాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అవును మహారాజా, మాకు ఒక చిన్న సందేహం అని తెనాలి రామకృష్ణుడు అన్నాడు. ఏమిటది అని మహారాజు కొంచెం అనుమానంగా తెనాలి రామకృష్ణుడితో అన్నాడు. నా దగ్గర కూడా ఒక గుర్రం ఉంది. అది అందంగా ఉండదు, తెలివైనది కాదు, మీ గుర్రంలా చురుకైనది కూడా కాదు. కానీ నా గుర్రం ఒక విన్యాసం చాలా బాగా చేస్తుంది. మరి మా గుర్రం చేసే ఆ విన్యాసం మీ గుర్రంతో చేయించగలరా అని కళ్ళు ఎగరేస్తూ తెనాలి రామకృష్ణుడు మహారాజుని అడిగాడు. ఇది చాలా ఖరీదైన గుర్రం. దీన్ని ఓడించే గుర్రం ఈ చుట్టుపక్కల ఉండకూడదు. ఇక మీ సాదాసీదా గుర్రం ఎంత? వెళ్ళి మీ గుర్రాన్ని తీసుకురండి, చూద్దాం ఏ గుర్రం గెలుస్తుందో అని మహారాజు కొంచెం కోపంగా జవాబిచ్చాడు. తెనాలి రామకృష్ణుడు అక్కడ్నుంచి తన గుర్రం కోసం వెళ్ళాడు. మహారాజు తెనాలి రామకృష్ణుడు కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మహారాజు బుర్రలో రకరకాల ఆలోచనలు.
ఈ తెనాలి రామకృష్ణుడు తెలివైనవాడు. ఏదో ఒక మాయ చేసి తన గుర్రంతో ఏదో ఒకటి చేసేస్తాడు. మనం కొంచెం సిద్ధంగా ఉండాలి అంటూ మహారాజు తన గుర్రంతో మాట్లాడుకుంటున్నాడు. గుర్రం 2 కాళ్ళు పైకెత్తి రంకేసింది. పోటీకి సిద్ధం అంటూ సంకేతం ఇచ్చింది. మహారాజు గర్వంగా మీసం మెలేసి సిద్ధంగా ఉన్నాడు. మహారాజు రామకృష్ణుడి రాక కోసం ఎదురుచూస్తూ గర్వంగా మీసం వెలేసి సిద్ధంగా ఉన్నాడు. కొద్దిసేపటికి తెనాలి రామకృష్ణుడు ఒక గుర్రాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. అది చాలా బలహీనంగా ఉంది. తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టు అందంగా లేదు. ఆ గుర్రం శరీరం చూస్తే చర్మం కింద ఎముకలు స్పష్టంగా కనిపిస్తూ కరువుతో బాధపడుతున్నట్టు కనిపించింది. ఎవరైనా దానిపైన కూర్చుంటే ఆ గుర్రం వెంటనే కింద పడిపోతుంది. ఆ గుర్రాన్ని చూస్తే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. తన గుర్రం సులువుగా గెలుస్తుందని మహారాజు ఆనందపడ్డాడు. పాపం ఆ గుర్రం దయనీయ పరిస్థితి చూసి కొంచెం బాధ కూడా పడ్డాడు. తెనాలి రామకృష్ణుడు ఆ గుర్రాన్ని గట్టిగా పట్టి లాక్కొని తీసుకువస్తూ ఉన్నాడు. ఆ గుర్రం కదలడం కూడా కష్టంగా ఉంది. అది ఏదైనా తిని కొన్ని రోజులైనట్టుంది. చావుకి దగ్గర్లో ఉన్నట్టుంది. ఒక ఎత్తైన ప్రాంతం దగ్గర దాని వెనక నిలబడి ముందుకు తోశాడు. రామకృష్ణుని చూసి మహారాజు నవ్వుకున్నాడు. ఈ తెనాలి రామకృష్ణుడు ఆ గుర్రంతో ఏం చేస్తున్నాడు? ఏం చెయ్యాలనుకుంటున్నాడు? పైగా మా గుర్రంతో పందెం. మాకు ఏం తోచడం లేదు అని అనుకున్నాడు. తెనాలి రామకృష్ణుడు గుర్రంతో ఏమి చేస్తున్నాడో ముందుకు వంగి కళ్ళని పెద్దవి చేసి చూశాడు. గుర్రంతో పాటు తెనాలి రామకృష్ణుడు వంతెన మీదికి చేరుకున్నాడు. మహారాజు అలానే చూస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా వంతెన మధ్యలో ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణుడు ఆ గుర్రాన్ని నదిలోకి తోసేశాడు. ఆ గుర్రం తనని తాను కాపాడుకోవడం కోసం ఈత కొడుతూ ఉంది. నదిలో ఉన్న బండరాళ్ళు, కొట్టుకు వస్తున్న పెద్ద పెద్ద వస్తువులు, నీటి ప్రవాహం ఒత్తిడి వల్ల ఆ గుర్రం గాయాల పాలయ్యింది. అప్పటికే దాని ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎముకలు బయటికొచ్చున్నాయి. ఇప్పుడు కొత్తగా తగిలిన గాయాల వలన ఆరోగ్యం ఇంకా క్షీణించి ఆ గుర్రం తప్పించుకోలేకపోయింది. ఇదంతా చూసి మహారాజుకు చాలా కోపం వచ్చింది. ఈ తెనాలి రామకృష్ణుడు ఇలాంటి పిచ్చి పని చేశాడు. ఆ అమాయకపు గుర్రాన్ని ఎందుకు నదిలో తోసేశాడు? తన మదిలో ఇలా అనుకున్నాడు. వెంటనే తన గుర్రాన్ని ముందుకు కదిలించాడు. తెనాలి రామకృష్ణుడి దగ్గరికి వచ్చి, తెనాలి రామా, మీరు ఎందుకిలా చేశారు? ఆ గుర్రాన్ని నదిలోకి ఎందుకు తోశారు అని గట్టిగా అడిగాడు. అవును ప్రభూ, నేను ఆ గుర్రాన్ని నదిలో తోసింది గుర్రాన్ని కాపాడేందుకే. ఇంతకీ నీ గుర్రం అలాంటి విన్యాసం చెయ్యలేదు కదా అని తెనాలి రామకృష్ణుడు నవ్వుతూ బదులిచ్చాడు. తెనాలి రామకృష్ణుడు చెప్పిన సమాధానం నచ్చలేదు. గుర్రపు మరణానికి మహారాజు తెనాలి రామకృష్ణుణ్ణి బాగా విమర్శించాడు, మందలించాడు కూడా. తెలివైన నువ్వు ఇలా చెయ్యడం మాకు ఎంతమాత్రం నచ్చలేదు అని మహారాజు బాధపడుతూ చెప్పాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్పిన మాటలు చాలా వింతగా ఉన్నాయి. ప్రభూ, పనికిరాని స్నేహితుణ్ణి కోల్పోవడం పెద్ద నష్టమేమీ కాదు. కొన్నిసార్లు అది లాభం కూడా కావచ్చు అని తెనాలి రామకృష్ణుడు తన సమాధానం చెప్పాడు. మహారాజుకి తెనాలి రామకృష్ణుడి వాదన అర్థం కాలేదు. ఇప్పుడు మీ గుర్రం నా గుర్రం చేసినట్టు నదిలో దుగ్గగలదా అని తెనాలి రామకృష్ణుడు మహారాజుని చిక్కులో పెట్టాడు. అప్పుడు మహారాజుకి తెనాలి రామకృష్ణుడు తనతో ఆడిన విన్యాసం అర్థమయ్యింది. తనలో తానే నవ్వుకున్నాడు. చివరికి మహారాజు తెనాలి రామకృష్ణ వాదనను అంగీకరించాడు. ఒక పెద్ద సంచి నిండా బంగారు వరహాలు తెనాలి రామకృష్ణుడికి ఇచ్చాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు గతం గుర్తు చేసుకున్నాడు. ఇంతకుముందు తను వస్తున్న దారిలో చావుకి దగ్గరలో ఉన్న ఆ గుర్రాన్ని కొన్ని నక్కలు, తోడేళ్లు పీకు తింటున్నాయి. ఆ గుర్రం కళ్లల్లో మంచి చావు కోరుకుంటున్నట్టు తెనాలి రామకృష్ణుడికి అనిపించింది. ఆ నక్కల్ని, తోడేళ్లని తరిమేశాడు. కాని గుర్రం కదల్లేకపోతుంది. మళ్ళీ అవి దాడి చేసే అవకాశమూ ఉంది.
అలాంటప్పుడే వంతెన మీద మహారాజుని గుర్రంతో విన్యాసాలు చెయ్యడం చూసి ఈ ఉపాయం వేశాడు. అలా ఆ గుర్రాన్ని నీళ్లలో తోసేశాడు. మహారాజు దగ్గర బంగారు నాణాల సంచిని కొట్టేశాడు. ఈ కథ మనకు నేర్పే మంచి పాఠం గౌరవంగా మాట్లాడటం, ఇతరుల పట్ల సౌజన్యంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ల నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయవచ్చు. ఇక్కడ ఈ సేకరణ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి ఎక్కువ కథలు అన్వేషించవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటిగా మారుతుంది. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సభ్యత్వం చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను అనుసరించండి. రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం మీరు చూసినందుకు ధన్యవాదాలు.